అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రెండోసారి అధ్యక్ష పదవి స్వీకరించాలని చెప్పి మీరు అంటున్నారు. నా మీద చాలా పెద్ద బాధ్యత రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ నా మీద ఉంచడం జరుగుతుంది. ఏదైతే 49 మండలాల్లో ఉన్నటువంటి ఈ జిల్లాని అందరూ కూడా కలిసి పనిచేసి పార్టీని అభివృద్ధి చేసేదానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైతే మళ్ళీ నాకు అవకాశం కల్పించినందుకు రాష్ట్ర పార్టీకి, జిల్లాలో ఉన్నటువంటి పెద్దలకు, జిల్లా పార్టీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాతో కలిసి పనిచేసినటువంటి ప్రతి మండలాధ్యక్షులకి, ప్రతి కార్యకర్తకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే అధికారం లేనప్పుడు మీకు అధ్యక్ష పదవి ఇచ్చారు, అది అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు రెండోసారి అధ్యక్ష పదవి వచ్చింది. అయితే ఎలా ముందు తీసుకోబోతున్నారు ఈ పార్టీని? అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు అనేది కాదు. ఎప్పుడైనా కూడా పార్టీ సంస్థాగతంగా బలం చేసుకునే దానికోసమే మేము పార్టీ కోసం పార్టీలో పనిచేస్తాం. కాబట్టి మా పార్టీ బలం పెరిగే దానికోసం ఖచ్చితంగా ఏంటంటే బలం పెరుగుకునే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అందరూ చూస్తూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీలో అనేకమైనటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి గురించి సోదరుడు జయప్రకాష్ గారు మీకు అన్నీ కూడా వివరించారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, గత ప్రభుత్వం ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరిగాయి మీకు అందరికీ తెలుసు. జీతభత్యాలు ఇవ్వలేదు. ఒక్క జీతగాడికి కూడా, ఒక రెవెన్యూ సిబ్బంది కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, ఎవ్వరికి కూడాను 1వ తేదీ వస్తే జీతం వస్తుంది కదా, ఈఎంఐలు కట్టుకోవాలి కదా అని చెప్పిన వాళ్ళు అల్లాడుతూ ఉంటే ఆ జీతం ఇచ్చేదానికి కూడా అవకాశం లేకుండా పోయింది. పోతే ఇసుక మాఫియా, ఒక పక్క మైనింగ్ మాఫియా, ఇంకొక మద్యం మాఫియా, ఇవన్నీ చేసుకుంటూ పోయినారు. నేను తిరిగి మళ్ళీ అవన్నీ చెప్పడంలా, కానీ 2 విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నా. మొన్న ఏం జరిగిందో జరిగింది మీరు చూస్తూ ఉన్నారు, మీడియా వాళ్ళందరూ కూడా చూశారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళారు? కడపకి వెళ్ళారు. ఒక చనిపోయినటువంటి కార్యక్రమానికి వెళ్ళి హెలికాప్టర్కి వచ్చి కూర్చున్నారు. ఆయన కూర్చున్న తర్వాత ఏం చేశారు? ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి పోలీస్ శాఖకు సంబంధించి ఏం మాట్లాడాలి? అక్కడ ఉన్నటువంటి డిఎస్పీని పిలిచారు. ఏమనుకుంటున్నావు? 2 నెలల్లో అధికారంలోకి మేము వస్తాం, అంతు తేలుస్తాం, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోయినా కూడా సరే తిరిగి తీసుకొచ్చి నీ అంతు తేలుస్తామని మాట్లాడినటువంటి పద్ధతేనా? అదే నేను మాట్లాడినా, వంశీధర్ రెడ్డి మాట్లాడినా, భరత్ మాట్లాడినా, లేకపోతే మా జయప్రకాష్ మాట్లాడినా, గోపి మాట్లాడినా ఒప్పుకుంటారా? ముందు మీ ప్రెస్ వాళ్ళే ఒప్పుకోరు. వాకాటి నారాయణ రెడ్డి దురుసుగా ప్రవర్తించాడు అంటారు. మరి ఆ ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడితే ఇవాళ ప్రజాస్వామ్యం ఏమైంది? ఒక అధికారులు బెదిరిస్తారా? అది కూడా పోలీస్ శాఖకు సంబంధించి ప్రజల రక్షణ గురించి ఆలోచించేటువంటి వాళ్ళు కొంతమంది సోషల్ మీడియాలో వాళ్ళందరూ కూడాను తప్పులు చేశారని చెప్పని లోపలేస్తే వాళ్ళ మీద విచారణ జరుగుతూ ఉంటే ఆ విచారణకు సంబంధించినటువంటి అధికారుల్ని ఈ విధంగా బెదిరిస్తే మరి పిలిచి హెలికాప్టర్ కాడికి దగ్గరికి ఆయన ఎందుకు వెళ్ళాడు? అక్కడికి ఆయన భద్రత కల్పించేదానికి వెళ్ళాడు ఆ డిఎస్పీ గారు. మరి వెళ్ళిన వాళ్ళని కూడా బెదిరించి నీ అంతు తేలుస్తామంటే 2 నెలల్లో అధికారం మా చేతికి వస్తుందంటే ప్రజాస్వామ్యబద్ధంగా 5 సంవత్సరాలు ఇచ్చారు ఈ కూటానికి, ఈ కూటమి గవర్నమెంట్కి. ఏదైతే నరేంద్ర మోడీ గారు అయితేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేమి, జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారు అయితేమి, ఈ కూటమికి 5 సంవత్సరాలు అత్యధిక మెజారిటీ ఇచ్చి పరిపాలించమని చెప్తే వాళ్ళు పరిపాలన మొదలు పెడితే ఈ విధంగా మాట్లాడటం అంటే ఎవరిని బెదిరిస్తున్నట్టు? అదే మేము మాట్లాడుతుంటే ఏం చేసేవాళ్ళు? మా మీద కేసులు పెట్టి లోపలేసేవాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయం, మా బోటి సామాన్యులకో మీ బోటి సామాన్యులకో అయితే ఒక న్యాయమా? ఈ తప్పు చేయొచ్చా? ఇలాంటి వాళ్ళు బయట ఉండకూడదు, ఎత్తేయాలి కూడా లోపలికి. అలాంటి పరిస్థితి వస్తుంది. ఈ విధంగా నోరు జారి ఎక్కువ మాట్లాడుతూ ఉంటే ఏం తప్పు చేసేదా పోలీస్ అధికారి? ఒక పోలీస్ అధికారిని నువ్వు ఆ విధంగా మాట్లాడుతున్నావు అంటే మిగతా వాళ్ళని, రెవెన్యూ సిబ్బందిని కానీ మిగతా వాళ్ళు కానీ ఏ విధంగా మాట్లాడుతున్నావు అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? అసలు అధికారం వచ్చి ఇప్పుడు 7 నెలలు అవుతా ఉంది కూటమికి. ఈ లోపలే అన్ని ఏదైతే సూపర్ 6 అని చెప్పారో
ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నారు. మన నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటా వస్తూ ఉన్నారు. మరి రాత్రి అన్నీ అయిపోవాలా? మీరు చేసినటువంటి గుంతల రోడ్లన్నింటినీ కూడా ఒక పక్కన పూడ్చుకుంటూ మంచిగా నాణ్యతమైనటువంటిగా తీర్చిదిద్దేదానికి మొదలుపెట్టారే. మా కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చి అయ్యా పోలవరం చేయండి అయ్యా అని చెప్పారంటే 74% ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు గారు చేస్తే తర్వాత ఇంచి కూడా కదలకుండా కాపర్ డ్యామ్ కూడా వేయకుండా ఆ యొక్క డయాఫ్రమ్ వాళ్ళు కూడా పాడు అయిపోయిందని కారకుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి ఎందుకు ప్రజలకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నాను? మీరు ప్రజల్లోకి వస్తే ప్రజలు చీ కొడతారు. అదే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే 164 సీట్లు ఉన్నాయో ఇంకా కూడా మీరు బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా కూడా మా మీద బురద జల్లేటువంటి కార్యక్రమం, పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లేటువంటి కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారే. సిగ్గుందా అంటున్నా మీకు? ఇకనైనా మానుకోండి, సమయం ఇవ్వండి. మేము కూడా 2 సంవత్సరాల వరకు మేము కూడా ఏమీ చేయలేకపోతే అప్పుడు మీరు విమర్శించండి. మీరు విమర్శించేదానికి కూడా మేము కట్టుబడి ఉంటాం. కానీ వచ్చిన 6 మాసాల్లోనే ఏమీ చేయలేదని చెప్పి ఇలాంటి మాటలు చెప్పి ప్రజల్లో ఎక్కడైనా కూడా సరే సాధారణంగా చనిపోయినా సరే లేదా ఇంకేదైనా ఇబ్బందులు వచ్చి చనిపోయినా సరే దాన్ని రాజకీయం చేసుకొని శవ రాజకీయాలు చేసుకుంటూ మరి ఎక్కడికి పోయి రెచ్చగొట్టుకుంటూ పోతా ఉన్నావే, ఇది మంచి పద్ధతి కాదు. ఇది నరేంద్ర మోడీ గారు ఆశీర్వాదంతో ఉండేటువంటి ప్రభుత్వం. ఎక్కువగా ఏమన్నా కానీ చేస్తే తోక కత్తిరించడం ఖాయమని చెప్పినేసి నేను అందరికీ కూడా మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను, ప్రజలందరికీ కూడా. కాబట్టి అవకాశం ఇవ్వండి, చేసి చూపిస్తాం. ఇప్పటికే జయప్రకాష్ గారు చెప్పినటువంటి కూడా మనం చెప్పుకుంటా పోతే చాలా సమయం వస్తుంది, చాలా ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఇవన్నీ చేసినటువంటి ప్రభుత్వం, చేయబోయేటువంటి ప్రభుత్వం ఇంకా భవిష్యత్తులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజలకు తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచనతో ఇవాళ కూటమి ప్రభుత్వం పుష్కలంగా పనిచేస్తూ ఉంది. ఒక పక్క చూస్తూ ఉంటే అనేక పరిశ్రమలకి ఇవాళ ఒప్పందాలైనాయి. తప్పకుండా ఈ పరిశ్రమలన్నీ కూడా వచ్చాయంటే మన యువతలకు అందరికీ కూడాను ఉద్యోగ అవకాశం మెండుగా ఉంటుంది. కనుక ఆలోచన చేయమని చెప్పని నేను ప్రజల్ని కోరుకుంటూ ఎప్పుడూ కూడాను మీ ఆశీర్వాదం నరేంద్ర మోడీ గారికి అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తూ ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మన అందరం కూడా లబ్ధిపడే విధంగా తప్పకుండా వీళ్ళని ఆశీర్వదించి ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి నాయకులకు వేదిక మీద ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చేతులు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.